హిందూ మతంలో హిందూ దేవుళ్ళని అడ్డం పెట్టుకుని కొంతమంది చేస్తున్న ఈ ప్రచారాన్ని ఏమనుకోవాలి? నేను నాగరాణిని గత జన్మలో, నాకు మళ్ళీ గతం గుర్తొస్తోంది, నాగ కన్యని నేను, నా ప్రియుడు ఇతను అంటూ 52 ఏళ్ల వ్యక్తిని ఈ మధ్య 22 ఏళ్ల అమ్మాయి కూడా తీసుకొచ్చి చూపించింది. అలాగే ఒక సౌందర్య అనే అమ్మాయి నా మీదకి దేవుడు వస్తాడు, అమ్మవారు వస్తుంది అని చెప్పి ఆమె చెప్పడం, ఇంకొంతమంది నాకు శివుడు నేనేం చెప్తే అది చేస్తాడు అంటూ ఇంకొక ఆమె చెప్పడం. మరి వీటి మీద ట్రోల్స్ చేసే అవకాశం ఉందా మీరు? ఇప్పుడు మతం పేరుతో దేవుడి పేరుతో జనాల్ని మోసం చేయడం అనేది అన్ని మతాల్లో ఉంటుంది. కానీ నేను అన్నిటినీ ఒకే కేటగిరీలో కట్టను. ఎందుకంటే ఇక్కడున్న అమాయకులను బుట్టలో వేసుకోవడానికి కూడా వీళ్ళు మహిమలు కొన్ని చేసేవాళ్ళు హిందుత్వంలో ఉన్నారు. కానీ వీళ్ళు పరమతాలని ద్వేషిస్తూ ఆ మతాలను తక్కువ చేస్తూ, అంటే వీళ్ళు కొంచెం మోసపూరితమైన స్వభావం ఉన్నప్పటికీ కూడా ఇతర మతాల జోలికి పోవట్లేదు. చూడండి, కేవలం హిందువులే వీళ్ళ టార్గెట్, వేరే మతాల వాళ్ళు కాదు. ఇప్పుడు మనం అవేర్నెస్ తీసుకురావాల్సింది మన హిందువులకి. అంటే దైవత్వం అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఇవి తెలియకపోవటం వల్ల ఆధ్యాత్మిక పేదరికం అంటాను నేను. అంటే ఆధ్యాత్మిక తగినంత లేకపోవటం, ఆ పేదరికం వల్ల అసలైన దైవత్వం తెలుసుకోలేకపోతుంది. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని కొంతమంది ట్రాప్ చేస్తారు. మరి దాని మీద వర్క్ చేయాల్సింది తప్పదండి. ఇప్పుడు హిందుత్వాన్ని కూడా మనం సంస్కరించుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు నవ్వకుండా ఉండాలి అంటే, మళ్ళీ మనం కూడా కామెడీ పీసులుగా వాళ్ళకి మారిపోకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళలో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. అఘోరి, మనం ఎగ్జాంపుల్గా అఘోరిని కూడా మాట్లాడుకోవాల్సిందే. సనాతన ధర్మం, హిందువుల్ని నేను కాపాడుతా, గుళ్ళని కాపాడుతా అంటూ చేసిన హల్చల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే కొన్ని చూస్తే అవి నాకు పబ్లిసిటీ స్టెంట్స్ అంటారు కదా, అలా అనిపించాయి. ఆచరణ సాధ్యంగానే కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం, వాళ్ళందరినీ నరికేస్తానని. ఎక్కడ సాధ్యం అవుతుందండి నరికేస్తాను? ఇప్పుడు నరికేయడానికి వెళ్తే వాళ్ళు ముడుచుకు కూర్చున్నారా? కాబట్టి ఏదో పాపులర్ అవ్వాలి, హైప్ తెచ్చుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా కొంతమంది ఇప్పుడు మాలాంటి వాళ్ళను కూడా కొంచెం దానికి బ్లేమ్ అయ్యేలాగా, అంటే హిందువులు అంటే ఎలా ఉంటారు, హిందూ పోరాట యోధులు అంటే ఇది. ఇప్పుడు మేము ఇంటలెక్చువల్ వేలో పనిచేస్తున్నాం, ఇంటలెక్చువల్గా ఐడియాలజీ బేస్ మీద వర్క్ చేస్తున్నాం. దీన్ని హైలైట్ చేసుకోకుండా, దీన్ని హైలైట్ చేయకుండా కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని హిందువుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని చూపించి మమ్మల్ని కూడా అదే ఘాటిని కట్టేస్తారనమాట. వీళ్ళందరూ ఒకటే అని చెప్పి. తప్పదు, మరి భరించాలి కొన్ని. కాకపోతే కొన్ని వాటి మీద కూడా మనం ఫైట్ చేయాలి. అసలైన దైవత్వం ఏంటి, అసలైన హిందుత్వం ఏంటి అనేది, ధర్మం అంటే ఏంటి అనేది ఈరోజు చాలామంది తెలియని స్థితిలో ఉండటం వల్ల కదా మత మార్పులు చేయగలుగుతున్నారు వీళ్ళు. నిజంగా అసలు హిందుత్వం ధర్మం ఏంటో అర్థమైతే ఎవడో వచ్చి మతం మారిపోయేంత బలహీనంగా వీళ్ళు ఎందుకుంటారు కదా.